మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘురామ్ని ఊరు జనాలందరూ అడుగుతూ ఉంటారు, వాడు కూసేది నిజమేనా అండి అని. అయినా మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి అని అడుగుతూ ఉంటే, కూతురు పెళ్లి జరగటం మాత్రమే మీరు చూసారా? కూతురు పెళ్లిలో ఈయన గారు భార్యని గెంటేయడం చూశారు కదా. ఇంటికి వెళ్ళగానే ఆ భార్య ఈయన్ని ఇంట్లో నుంచి గెంటేసింది. ఎందుకంటే ఆస్తి అంతా కూడా ఆవిడదే కదా అని ప్రభాస్ చెప్తాడు. సీతారాములకి ప్రతిరూపం అండి మీరు, ఆవిడ మిమ్మల్ని గెంటేయడం ఏంటి? ఇదంతా అబద్ధం కదండి అని ఒక పెద్దాయన అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎంత పొగిడినా ఈయన దగ్గర దాన ధర్మాలు చేయటానికి ఆస్తి ఉంటే కదా. ఆస్తి ఇన్ని రోజులు దాన ధర్మాలు చేశాడు, ఇప్పుడు ఏమీ లేవు, ఈయనే కట్టుబట్టలతో వెళ్తున్నాడు అని ప్రభాస్ అయితే ఇక చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. రే అంటూ శివరాం ముందుకు వస్తాడు. శివ ఆగు అని రఘురాం ఇక వద్దంటాడు. వెళ్ళండి వెళ్ళండి అని ప్రభాస్ చెప్తాడు. రఘురాం వెళ్తూ ఉంటే ఇక చెప్పు తెగిపోతుంది. అప్పుడే ఇంకొక అతను గొడుగు తెచ్చి ఇక రఘురాంకి పడుతూ ఉంటాడు. ఇదేం వద్దు అని రఘురాం అంటాడు. అయ్యా ఈ వెధవ ఎన్ని వాగినా మీరు మాత్రం మాకు రాముడేనయ్యా, రాముడే కాదనకంటయ్యా అని గొడుగు పడుతున్నతను అంటూ ఉంటాడు. ఇక ఒకతను పరిగెత్తుకొని చెప్పులు తీసుకొచ్చి వేసుకోండయ్యా అని అంటూ ఉంటాడు. నాకు ఇవేం వద్దని చెప్పాను కదా అని చెప్తూ ఉంటే, లేదయ్యా మీరు మాకు ఆ దివ్యమూర్తయ్యా, వేసుకోండయ్యా కాదనకండయ్యా అని సుబ్బయ్య ఇక బతిమలాడుతూ ఉంటాడు. రఘురాం ఆ చెప్పులు వేసుకుంటాడు, గొడుగైతే వద్దంటాడు. అమ్మ పదండమ్మ వెళ్దాం, మనము కట్టుబట్టలతో బయటికి వచ్చేసామని చెప్పి మీరంతా కూడా బాధపడుతున్నారు కదా. చూడండమ్మా ఈ ఊరు జనాల ప్రేమ ఇదేనమ్మా అసలైన ఆస్తి అని రఘురామ్ అంటాడు. అవును, రాముడు అడవులకి వెళ్ళినంత మాత్రాన రాజు కాకుండా అవుతాడా? నువ్వు కూడా రాజువేరకు రాజువే అని బామ్మ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. బాగా ఏడ్చిన జానకిని సీను ఆద్య తీసుకొచ్చి బెడ్పై పట్టుకోబెడతారు. జానకి నిద్రలోనే ఏడుస్తూ ఉంటుంది. మెల్లగా మెలకు వస్తుంది, లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అజ్జ సీనయ్య ఏడి, సీనయ్య ఏడి, మీ పెదనాన్నేడి, అందరూ వెళ్ళిపోయారా? ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయారు కదా, అయ్యో అని తల కొట్టుకుంటూ ఇక ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆస్తిపత్రాలన్నీ చేతులకు తీసుకుంటుంది. ఆస్తిపత్రాలను చూస్తూ ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ వారిని నేలపై విసిరి కొడుతుంది. మీ పెదనాన్న కాలి గోటికి సరిపోవు అజ్జ, ఈ ఆస్తులంతా కూడా ఆస్తులు, అది హక్కులు అని ఏదేదో మాట్లాడి మీ పెదనాన్న మనసుని ఎంత బాధ పెట్టావే నువ్వు అని జానకి ఆజ్యని పట్టుకొని కోప్పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఊరికే పెద్దమ్మ, ఏడవక పెద్దమ్మ అని ఆజ్య ఎంత చెప్తున్నా కూడా ఆత్మాభిమానం అని మాట్లాడి మీ పెదనాన్న దగ్గర ఆస్తి గురించి మాట్లాడి ఎంత పనిచేసావు అజ్జ, ఎంత పనిచేసావు, విలువలకి కట్టుబడి ఆయన ఈ ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఇలాంటివి వంద ఇల్లులు కట్టి ఉండేవాళ్ళు ఆయన. అసలు మా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అని జానకి ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక అంతకు ముందు జరిగిందంతా కూడా చూపిస్తూ ఉంటారు. జానకి పెళ్లి పెట్టెలపై కూర్చొని ఉంటుంది. అప్పుడే సంజ, కిషోర్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని పూలమాలలతో అక్కడికి వస్తారు. అది చూసిన అందరూ కూడా ఇక నోటికొచ్చినట్లు జానకి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇక తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జానకి తండ్రి అయిన శుభలేఖ సుధాకర్ అయితే చాలా ఏడుస్తూ, సుందరమ్మ నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? నీ కొడుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్తావా? నా కూతుర్ని ఎవరు కూడా తప్పుగా అనుకోకూడదు, నా కూతురు తల తెంచుకొని జీవితాంతం బాధపడకూడదు, అందుకే నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా అని జానకి వాళ్ళ నాన్న సుందరమ్మని అడుగుతూ ఉంటాడు. పక్కనే నిల్చున్న రఘురామ్ అయితే, నేను పెళ్లి చేసుకుంటాను మామయ్య, మీరేం బాధపడకండి అని సుందరమ్మ కంటే ముందే రఘురామ్ మాట ఇస్తాడు. జానకి మెడలో తాళి కడతాడు. పెళ్ళి ఆగిపోయి పీటలపై ఏడుస్తూ, నేను పరువు పోయిందని మా నాన్న దిక్కులేని పరిస్థితిలో ఆయన నా మెడలో ఈ తాళి కట్టాడు, మమ్మల్ని కాపాడిన దేవుడు మీ పెదనాన్న, ఇది మా నాన్న కట్టుకున్న ఇల్లు కాదు, మీ పెదనాన్న కట్టుకున్న గుడి అని జానకి అయితే ఆ ఇంటిని చూసి చూపిస్తూ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుడే వెళ్ళిపోతే ఇక నా జీవితానికి అర్థమేముంది? ఈ గుడిలో దేవుడు లేకపోతే నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అని జానకి ఇంకా ఎక్కువగా బాధపడుతూ తల కొట్టుకుంటూ ఉంటుంది. అలా మాట్లాడక పెద్దమ్మ అని ఆద్య అంటుంది. జానకి అయితే ఏం పట్టించుకోకుండా ఏడుస్తూ కిచెన్లోకి పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక సీను ఆద్య కూడా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. ఈలోపే జానకి ఇక తలుపులు మోసిస్తుంది. పెద్దమ్మ తలుపు తెరువు అని ఆద్య, అత్తయ్య తలుపు తెరువు అత్తయ్య అని సీను ఇద్దరు కూడా బతిమలాడుతూ కొడుతూ ఉంటారు తలుపుల్ని. జానకి అయితే ఇక తలుపు తీయదు. ఆద్య వెనుకున్న కిటికీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. జానకి కిరోసిన్ పోసుకుంటూ ఉంటుంది. అగ్గిపెట్టెతో వెలించుకోబోతూ ఉంటుంది. అది చూసిన ఆద్య అయితే, వద్దు పెద్దమ్మ వద్దు అని గట్టిగా అరుస్తూ సీను దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. పెద్దమ్మ అగ్గిపెట్టె తీసుకుంది. సీను
త్వరగా తలుపులు బద్దలు కొట్టు వెళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతోంది అని ఆర్జే అంటుంది. ఇక వెంటనే సీను అయితే కాలుతో తలుపుని బద్దలు కొడతారు. ఆర్జ బకెట్తో నీళ్ళు తీసుకొస్తుంది. సీను జానకి వెలిగించుకోబోతూ ఉంటుంది. అగ్గిపుల్లని విసిరి కొడతాడు. అగ్గిపుల్లని ఈలోపే ఆర్జ నీళ్లు మొత్తం కూడా జానకిపై పోసేస్తుంది. పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ ఇది అని ఆర్జ ఏంటత్తయ్య ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని సీను ఇద్దరు కూడా కోపడుతూ ఉంటే ఇప్పుడు నాకు మిగిలి ఉన్నది చావు ఒకటే, దయచేసి నన్ను చావనివ్వండి, నన్ను అడ్డుకోవద్దు అని జానకి ఎక్కువగా బాధపడుతూ దండం పెడుతూ ఉంటుంది. ఇక ఆద్య సీను అయితే ఎంత చెప్పినా వినకపోయేసరికి పెద్దమ్మ నీతో పాటే నన్ను కూడా తగలపెట్టేసే పెద్దమ్మ అని ఆద్య కూడా కిరోసిన్ డబ్బా తీసుకుంటుంది, తనపై పోసుకుంటూ ఉంటుంది. వెంటనే జానకి ఆద్య ఆగు అని ఆద్యని అడ్డుకుంటుంది. నేను కూడా చచ్చిపోతాను పెద్దమ్మ, నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరికి ఏ బాధలు ఉండవు పెద్దమ్మ, నేను చచ్చిపోతాను పెద్దమ్మ అని ఆద్య కూడా ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. వద్దాజ్య అలా మాట్లాడుక ఆద్య అని ఇక ఈసారి జానకి ఆద్యకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఆద్య జానకి కాళ్ళు పట్టుకొని పెద్దమ్మ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి పెద్దమ్మ, నా వల్లే కదా పెదనాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ పెదనాన్ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, అంతవరకు మీరు ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోనని నాకు పైన ఒట్టేసి మాట ఇవ్వండి పెద్దమ్మ అని జానకి చేతిని తీసుకొని ఆద్య తన తలపై పెట్టుకుంటుంది. ప్లీజ్ పెద్దమ్మ ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని ఆద్య చెప్తూ ఉంటే జానకి అయితే బాధపడుతూ ఆద్యని హక్ చేసుకుంటుంది. సీను ఆద్య జానకి ముగ్గురు కూడా బాధపడుతూ ఒకరినొకరు దగ్గర తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఎక్కడో ఉన్న పెంకుటింటికి రఘురాం వస్తూ ఉంటే ఆ పెంకుటిల్లంతా పాడిపడి ఉంటుంది. ఆ పెంకుటిల్లంతా దుమ్ము చెత్తతో నిండిపోయి ఉంటుంది. ఇదేనా ఇల్లు అని వెంకట్రావు అడుగుతూ ఉంటారు. అవునని పద్మ అంటుంది. ఇది విడిదిల్ల ఉంటుంది, అసలు ఇల్లు వేరే ఉంటుంది, అక్కడికి వెళ్దాం పదవే అని వెంకట్రావు అంటాడు. అసలు కొసరు అన్నీ కూడా ఇదే, నోరు మూసుకొని పదండి అని ఇక్కడ ఉండాల్సిందే అని పద్మ అంటుంది. అవునా ఇదా ఈ ఇల్లా అని వెంకట్రావు అయితే ఆ ఇల్లు చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదమ్మా, ఆ ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా, ఏం కాదు అని బిట్టు ఇక మొండికేస్తూ ఉంటాడు. కష్టమైన నష్టమైన ఇంక మీదట మనం ఉండాల్సింది ఈ ఇంట్లోనే అని పార్వతి కోప్పడుతుంది. గీత గీశారు కదమ్మా, మళ్ళీ ఎందుకమ్మా ఇల్లు అని బిట్టు అంటాడు. నోరు మూసుకొని పదమని చెప్పానా, నోరు మూసుకోరా బిట్టు, మనం ఎంత కష్టమైనా ఇక మీదట ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం అని పార్వతి కూడా బిట్టుకి నచ్చ చెప్తుంది. ఏమే పద్మం అని వెంకట్రావు ఇక అడుగుతూ ఉంటే నోరు మూసుకొని రమ్మని చెప్పాను కదా అని పద్మ అంటుంది. రఘురామ్ అయితే ఆ ఇంటి గేటుని ఓపెన్ చేస్తాడు. ఆ గేటుకంతా కూడా బాగా దుమ్ముగా ఉంటుంది. ఆ బూజంతా కూడా పక్కకి దులుపుతాడు, అడుగు లోపల పెడుతూ ఉంటాడు. రఘురామ్ అయితే చాలా బాధపడుతూ ఆ ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. రఘురామ్ బాధని ఇక సుందరమ్మ చూడలేక చాలా బాధపడుతూ ఉంటుంది.